మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జిల్లా పురావస్తు పరిశోధనశాలను సందర్శించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్. విక్టోరియా పార్లమెంటును సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు. మెదక్ జిల్లా తుఫ్రాన్ టోల్గేట్ వద్ద భారీగా పట్టుబడిన గంజాయి. బాలకృష్ణపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మంటల్లో దగ్ధమైన 2 బస్సులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 బస్సులు దగ్ధమైన సంఘటన చర్చనీయాంశం అయింది. ఓవైపు ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామ పరిధిలో జరిగిన ప్రమాదంలో 19 మందికి పైగా మంటలలో దగ్ధమయ్యారు. మరోవైపు తిరుపతి జిల్లా పెళ్లికూరు మండలం పెన్నిపల్లి గ్రామ సమీపాన జాతీయ రహదారిపై మరో బస్సు దగ్ధమైంది. అక్కడ కూడా చాలా వరకు భారీ ప్రమాదమే జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 బస్సుల మంటల్లో కాలి బూడిద కావడంతో పాటు 19 మందికి పైగా సజీవ దహనం సంఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతిని గురించి చేసినట్లు అయింది. కర్నూలు జిల్లా అండ్ తిరుపతి జిల్లా అగ్ని ప్రమాదానికి గురైన 2 బస్సులు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా అధికార ప్రతినిధిగా బీసన్న గారిని బీసీ భవన్ హైదరాబాద్ లోని కార్యాలయంలో ఎన్నుకోవడం జరిగింది. ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసన్న గారు బీసీ ఉద్యమాలు కొన్ని ఏళ్లుగా పనిచేసినందుకు గాను ఈ పోస్టును ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ మరియు రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు నూకలమ్మ వీరందరి ఆదేశాల మేరకు బీసన్న మాట్లాడుతూ బీసీల సమస్య పరిష్కారంలో పాల్గొని బీసీల కొరకు నా వంతు కృషి చేస్తానని చెప్పాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర బీసీ నాయకులు షణ్ముఖ రాంబాబు పాల్గొన్నారు. నిన్న హైదరాబాద్లో బీసీ భవన్ నందు జాతీయ అధ్యక్షులు జరుగుతున్నాయి. వాటి కొరకు గ్రామాల వారీగా తిరిగి నా పేరు బీసన్న. నిన్న హైదరాబాద్లోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య గారు పెద్దలు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరియు నూకాలమ్మ గారి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వారి ఆధ్వర్యంలో నన్ను కర్నూలు బీసీ అధికార ప్రతినిధిగా నన్ను ఎన్నుకోవడం జరిగినది. వారికి ప్రత్యేకించి నా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమంలో నా వంతు తోడుగా ఉంటూ నా బీసీ సంఘాలకు చేసే సేవను గుర్తించి నా సోదరుడు రాంబాబు గారు కూడా తోడు ఉండి నాకు ఈ పదవి వచ్చే విషయంలో సహాయ సహకారాలు అందించారు. ఏది ఏమైనా సరే మన కర్నూలు జిల్లాలో బీసీలపై జరుగుతున్న అన్యాయాలు అక్రమాలపై అరికట్టేందుకు మన కర్నూలు జిల్లాలో అతి త్వరలోనే గ్రామాలలో కమిటీలు వేసి చైతన్యం తీసుకొచ్చి బీసీల అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. నమస్కారాలు. సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై నవంబర్ 3వ తేదీన హైకోర్టు విచారణ అనంతరం తదుపరి నిర్ణయం తీసుకుంటున్నాం. మళ్లీ వచ్చే నెల 7వ తేదీన కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించిన అంశం గురించి ఏదైతే ఈనాడులో
ఈనాడు చాలా సుదీర్ఘంగా దీని మీద కూడా చర్చ జరిగింది. ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలనుసారము తర్వాత చిత్తశుద్ధితో బీసీ వర్గాలకు 42% ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని సుప్రీంకోర్టుకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసిన తర్వాత అక్కడ సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తీర్పుని ఆధారంగా మళ్ళీ హైకోర్టుకే రిఫర్ చేయడం జరిగింది. హైకోర్టులో వచ్చే నెల 3వ తారీఖు నాడు మళ్ళీ దీని మీద న్యాయస్థానం ముందుకి ఈ కేసు రానున్నది కాబట్టి 3వ తారీఖు వచ్చే న్యాయస్థానం మీదకి వచ్చిన తర్వాత ఆ డిబేట్ను బట్టి స్థానిక సంస్థ ఎన్నికల్ని నిర్ణయం తీసుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ కేబినెట్ లో నిర్ణయిస్తూ మళ్ళీ 7వ తారీఖు నాడు కేబినెట్ ని జరపాలని కూడా ఈ రోజే కేబినెట్ లో తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా సీఎంకు క్షమాపణ చెప్పిన కొండా, కూతురు కామెంట్స్ తో చెలరేగిన వివాదం. కేబినెట్ మీటింగ్ తర్వాత కొండా ప్రకటన. మనస్పర్ధాలు వివాదాలకు ఇక ముగింపు. అదంతా ఒక కాంగ్రెస్ కుటుంబం. కాంగ్రెస్ కుటుంబంలో టీ కప్పులో తుఫాన్ లాగా మన కుటుంబాలలో గొడవలు వస్తాయి. అట్లనే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మాలో కూడా కొంత గొడవ రావడం జరిగింది. కుటుంబంలో వచ్చినట్టే మా పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది. మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే. కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ మాదంతా కూడా అందరం సర్దుకొని ముందుకెళ్తామని తెలియదు. జే బ్రాండ్ మద్యంపై వైఎస్ఆర్సీపీ బహిరంగ చర్చకు రావాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జే బ్రాండ్ పేరుతో మద్యం అమ్మకాలతో ప్రజల ప్రాణాలను హరించిందని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని టీడీపీ యువ నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డి, పెరుగు పురుషోత్తం రెడ్డిలు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. నగదుతో మద్యాన్ని అమ్మకాలు చేసిన వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వం మద్యాన్ని ఆన్లైన్ అమ్మకాలను చేపడుతుందంటూ నంద్యాల చెక్పోస్ట్ దగ్గర ఉన్న దివ్య మద్యం షాప్ దగ్గర క్యూఆర్ కోడ్ చేసి మీడియాకు వివరించారు. కర్నూలు ప్రజలు వేలాది మంది వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం తాగేందుకు తెలంగాణకు వెళ్లి రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారని, వైఎస్ఆర్సీపీ జే బ్రాండ్ మద్యం వల్ల అనేక మంది అవయవాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. అందరికీ నమస్కారం. స్క్రీన్ ఆఫ్ అయిపోయింది. కల్తీ మద్యం అని ఈరోజు వైసీపీ ఒక తప్పుడు ప్రచారం చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు మన కర్నూలు కార్పొరేషన్ నందు మన గౌరు చరితమ్మ గారి తనయుడు జనార్దన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. అన్నీ అతడు జనార్దన్ రెడ్డి వివరించినారు. ఇదే కాక మేము కూడా పత్రికా సోదరులకు చెప్పేది ఒకటే, దయచేసి మీకు వైసీపీ నాయకులను కూడా ఇక్కడికి తీసుకొచ్చి ప్రతి షాప్ చెక్ చేయించండి, ఎక్కడన్నా తప్పుంటే నేను నిరూపించమనండి. అంతేగాని కల్తీ మద్యం అని ఇంట్లో కూర్చొని వాళ్ళు చేసిన పచ్చ కెమెరాలకు లోకమల్ల పచ్చగా పడుతుంది అన్నట్ల వాళ్ళు కల్తీ మద్యం తాపి అమ్మించి ప్రజల ప్రాణాలు మానాలు అన్ని దోచుకుపోయినారు. ఈరోజు డిజిటల్ పేమెంట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు కొట్టిస్తాము ఈ డిజిటల్ పేమెంట్ శబ్దం కూడా మీరు వింటారు. వైసీపీ గవర్నమెంట్లో ఎప్పుడన్నా ₹1 డిజిటల్ పేమెంట్ చేసినారా? అంటే దొంగ మందు అమ్మినారు కాబట్టి డబ్బులు కూడా దొంగతనంగా వసూలు చేసుకున్నారు. అంతకు తప్పితే దయచేసి మానుకోండి. మీ ద్వారా మా వాళ్ళందరికీ తెలియజేసేది ఏమంటే, మీరు ఎక్కడన్నా కల్తీ మద్యం ఉందని వచ్చి నిరూపించండి, దానికి మేము కూడా బాధ్యత వహిస్తాం. అంతేగాని ఊకే కల్తీ మద్యం అని తప్పుడు ప్రచారం మానుకోండి. ఎప్పుడైనా సరే షాపులు తెరిచిన టైం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మీరు ఏ షాప్ అయినా సరే వచ్చి చెక్ చేయొచ్చు. కల్తీ మద్యం దొరికిందంటే దానికి మేము బాధ్యత వహిస్తాం. అంతేగాని ప్రభుత్వాన్ని ఊకే కించపరిచే విధంగా ప్రభుత్వ పెద్దలను అవమానపరిచే విధంగా మాట్లాడొద్దు. కాబట్టి త్వరలోనే మీకు ఇంకా మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్తారు. దగ్గరకు వచ్చింది, ఎక్కువ రోజులు లేదులేమ్మా, ఒక 3 నెలలు 4 నెలలు ఉండండి. అది కూడా మీకు
ఇప్పుడు ఇంకా పెళ్లి జరిగింది, శోభనం జరుగుతుంది. దయచేసి కొన్ని రోజులు ఇంకా ఓపిక పట్టండి. ఏం బాధపడాల్సిన అవసరం లేదు. వైసీపీ నాయకులలో మీరు వద్దని మేము వస్తాం ప్రజల్లోకి. ఇంకొక 3 నెలలు వస్తే అప్పుడు నిజంగా మేము ఈ 16 నెలలు 18 నెలలు ఏమైనా తప్పులు చేసింటే ప్రజలు మమ్మల్ని నిలదీస్తారు. అప్పుడు మేము దానికి బాధ్యత వహిస్తాం. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి దొరికిందిలే మాట్లాడాలా, చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ను విమర్శించాలని ఒక తప్పుడు ఆలోచన మానుకోండి. ఏమైనా తప్పులుంటే ఎత్తి చూపించండి. మేము కూడా నిజంగా మీరు తప్పులు ఎత్తి చూపిస్తే మేము కూడా దాన్ని సర్దుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధన ఎత్తివేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది చట్టం కాబట్టి అసెంబ్లీ ద్వారా కాకుండా ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ గారికి పంపుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మొన్న చెప్పినట్లు స్థానిక సంస్థల్లో గత ప్రభుత్వం 21(3) ఏదైతే అంశము ద్వారా 2 పిల్లలకే పరిమితమైన అంశాన్ని ఈరోజు కేబినెట్ లో మొన్న రాష్ట్ర కేబినెట్ లో డిస్కషన్ జరిగింది. దీన్ని ఈరోజు కేబినెట్ లో ఆమోదించడం కూడా జరిగిందని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దీన్ని ఎందుకంటే అసెంబ్లీ లేదు, ఇది చట్టం కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా కేబినెట్ ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ గారికి పంపించి ఈ పిల్లల నిబంధనలని తీసేసే కార్యక్రమాన్ని ఆర్డినెన్స్ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదే జిల్లా స్థాయి యువ జనోత్సవాలు జిల్లా యువజన సంక్షేమ శాఖ సెట్కూరు ఆధ్వర్యంలో రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో కోలాహలంగా సాగాయి. యువ జనోత్సవాలకు పాణ్యం కొడుమూరు ఎమ్మెల్యేలు గౌరు చరిత, దస్తగిరిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా అధికారులతో కలిసి వారు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా విద్యాశాఖాధికారి శ్యాముల్ పాల్, రవీంద్ర ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ మోహన్ కుమార్, జిల్లా నలుమూలల నుంచి వివిధ కళాశాలల నుండి 1000 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరు చరితారెడ్డి మాట్లాడారు. సో ఈరోజు మన కర్నూలు సెట్కూరు ఆధ్వర్యంలో మనకు ఈ యూత్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. సో దీనికి దాదాపుగా కర్నూలు జిల్లా నుంచి నలుగురు నుంచి విద్యార్థులు చాలా స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి రావడం జరిగింది. దాదాపుగా 850 మంది విద్యార్థులు ఈరోజు ఉదయం 11 గంటల వరకు రిజిస్ట్రేషన్స్ జరిగాయి. సో ఈ యాక్టివిటీస్ పైన సెట్కూరు సీఈఓ అయినటువంటి వేణుగోపాల్ సార్ దీన్ని దాదాపుగా నెల నుంచి దాదాపు దీనిపైన ఎఫర్ట్స్ పెడుతూ కోఆర్డినేట్ చేసుకుంటూ వివిధ స్కూల్స్ నుంచి ఈరోజు కొన్ని ఈవెంట్స్ కూడా మేము చూసాము. గవర్నమెంట్ విద్యార్థులు చేసినటువంటి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చూడడం జరిగింది. సో అట్లాగే ఇది ఒక సైన్స్ ఎక్స్పో లాగా కాకుండా సైన్స్ ఎక్స్పోతో పాటు పిల్లల్లో ఉన్న ఔన్నత్యాన్ని కొంచెం వెలికి తీసేలాగా లైక్ కవిత్వాలు కావచ్చు, డాన్స్ కాంపిటీషన్ కావచ్చు, పాటలు కావచ్చు, జానపద పాటలు కావచ్చు. సో వివిధ రంగాలు 7 అంశాలను తీసుకుని ఆ 7 అంశాల నుంచి కార్యక్రమాలు మన సెట్కూర్ యాజమాన్యం వాళ్ళు చేయడం జరిగింది. సో ఇందుకు మాకు అవకాశం ఇచ్చినందుకు కండక్ట్ చేయడానికి ఒక కనుల పండుగగా వాతావరణం క్రియేట్ చేయడానికి నిజంగా థ్యాంక్స్ సెట్కూర్కి మాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆదేశాల మేరకు యువజన సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి తరఫున, జిల్లా కలెక్టర్ గారి తరఫున యువజన సంక్షేమ శాఖ సెట్కూరు కర్నూలు వారి ఆధ్వర్యంలో మేము ఈ యొక్క యువజనోత్సవాలని జరుపుతూ ఉన్నాము. సో దీంట్లో దాదాపు 7 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నాం పిల్లల్లో.
పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను వెలికితీయడమే ఈ యొక్క యువజనోత్సవాల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. గ్రామీణ ప్రాంతాల నుండి, పట్టణ ప్రాంతాల నుండి కూడా విద్యార్థులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం, ముఖ్యంగా ఇక్కడ చూసినటువంటి యువత అందరూ కూడా చాలా ఉత్సాహంగా జ్యూరీ 3 మెంబర్స్తో ఒక్కొక్క ఈవెంట్కు నిర్ణయించడం జరిగింది. మరి ఇక్కడ విజేతల్ని ప్రోత్సహిస్తూ రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా పంపడం జరుగుతుంది. అక్కడి నుండి జాతీయ స్థాయి పోటీలకు కూడా పంపడం జరుగుతుంది. సో కాబట్టి కర్నూలు జిల్లా తరఫున జాతీయ స్థాయికి కూడా ఎంపికై మన జిల్లాకు మరింత పేరు తీసుకొస్తారని వీళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి ప్రతిభలను బట్టి మాకు అర్థమవుతుంది. అన్నింటిలో నాట్ ఓన్లీ సైన్స్ ఎక్స్పో సార్ చెప్పినట్టుగా ఇప్పుడు డ్యాన్స్లో అయితేనేమి, అలాగే సాంగ్స్లో అయితేనేమి, పెయింటింగ్, ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, స్టోరీ రైటింగ్, పోయట్రీ, ప్రతి దాంట్లో కూడా విద్యార్థులు చాలా విరివిగా పోటీ పడుతూ పాల్గొంటున్నారు. చాలా సంతోషం అండి, చాలా ఆనందదాయకం. ఈ యొక్క పోటీలను ఇంత విజయవంతంగా నడపడానికి మాకు ఆశ్రయం ఇచ్చి మనం అలాగే వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసేటువంటి ఈ రవీంద్ర విద్యా సంస్థల యొక్క యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. లిక్కర్ దందా అంటేనే కల్వకుంట్ల ఫ్యామిలీకి పేటెంట్ రైట్ అని ఎద్దేవా చేశారు. తనపై టెండర్ స్కామ్ అంటూ ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్ మీద పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు. నేను కంపల్సరీగా ఖచ్చితంగా ఈ రోజున డెఫర్మేషన్ కేసు ఫైల్ చేస్తాను. వాడు ఎవరో పెట్టిండు, వాడు ట్విట్టర్ క్రిషాంక్ ఎవడో అంటే ఇంకోటి గారే ఏమన్నట్టు టిల్లంటారా, నువ్వు బాధ అనిపిస్తుంది. నేను కంపల్సరీగా ఖచ్చితంగా ఈ రోజున డెఫర్మేషన్ కేసు ఫైల్ చేస్తాను. వాడు ఎవరో పెట్టిండు, వాడు ట్విట్టర్ క్రిషాంక్ ఎవడో అంటే ఇంకోటి గారే ఏమన్నట్టు టిల్లంటారా, నువ్వు బాధ అనిపిస్తుంది. నేను కంపల్సరీగా ఖచ్చితంగా ఈ రోజున డెఫర్మేషన్ కేసు ఫైల్ చేస్తాను. వాడు ఎవరో పెట్టిండు, వాడు ట్విట్టర్ క్రిషాంక్ ఎవడో అంటే ఇంకోటి గారే ఏమన్నట్టు టిల్లంటారా, నువ్వు బాధ అనిపిస్తుంది. కేసీఆర్ ప్రభుత్వంలో సదరు ఉత్సవాలను అధికారికంగా జరిపించాం, కానీ రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు సదరు ఉత్సవాలు ఘనంగా అధికారికంగా చేస్తామని చెప్పి కనీసం నిధులు కూడా ఇవ్వలేదు. కేసీఆర్ గారికి యాదవుల మీద ఎనలేని ప్రేమ ఉంటుంది. యాదవ సోదరులకు మంత్రి పదవులతో పాటు అనేక గౌరవప్రదమైన పదవులు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది అని హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పండుగను అధికారికంగా జరిపాం. అప్పుడు మా తలసాని శ్రీరణ నాయకత్వంలో ఈ డయాస్లు ప్రభుత్వమే వేసి ఈ దున్నలను తెచ్చిన వారికి 2 పిల్లలను కూడా ప్రభుత్వం తరఫున ఆ రోజు అందించాం. కానీ నేటి ప్రభుత్వం అధికారికంగా జరిపిస్తామని మాటకే పరిమితమైంది తప్ప ఏ ఒక్క చిన్న ఏర్పాటు కూడా చేయలేదు. పోయిన సంవత్సరం చేయలేదు, ఈ సంవత్సరం కూడా చేయలేదు. ఇలా నిర్వాహకులను అడిగితే వాళ్ళే చెప్తారు. బట్ ఏది ఏమైనా ఈరోజు కేసీఆర్ గారికి యాదవులంటే ఎంత ప్రేమో, ఎంత గౌరవమో మీ అందరికీ తెలియదు కాదు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, శాసన మండలిలో ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. ఇలా ఏంటో పరిస్థితి నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ముఖ్యంగా యాదవ జాతి గొప్పతనాన్ని అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎంత గొప్పగా చెప్పారో కూడా మీరందరూ కూడా తెలుసు. అంటే గతంలో ఏ సీఎం కూడా యాదవ జాతి పనితనం గురించి, యాదవుల నిజాయితీ గురించి, నిబద్ధత గురించి గొప్పగా శాసనసభలో చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. మరి ఈ సదర్ పండుగ ఎంతో అంగరంగ వైభవంగా నాటి పూర్వీకులు ఇచ్చిన ఈ సాంప్రదాయాన్ని ఈ తరం ముందుకు తీసుకుపోవడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయం. రోహిణి ప్రాంతంలో గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. క్రైమ్ బ్రాంచ్, బీహార్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఎన్కౌంటర్ లో బీహార్ కు చెందిన 4 గ్యాంగ్స్టర్లు హతమయ్యారు. మృతుల్లో అత్యంత మోస్ట్ వాంటెడ్ నేరస్తుడైన రంజన్ పాఠక్ కూడా ఉన్నాడు. ఈ ఘటన ఢిల్లీలో కలకలం రేపింది.
इधर आ जाओ सर। आ रहा हूँ जी। కృష్ణా జిల్లా ఉయ్యూరు 8 సంవత్సరాల పాపను బెదిరించి వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి రేప్ చేసిన కేసులో ఫోక్సో కేసు నమోదు చేసి ముద్దాయిని రిమాండ్కు తరలింపు. తల్లిదండ్రులు ప్రస్తుత సమాజంలో చిన్నపిల్లల్ని కూడా బయటకు పంపేటప్పుడు జాగ్రత్తలు పాటించడం మంచిది అని ఉయ్యూరు సిఐ రామారావు అన్నారు. మొన్నటి రోజు సాయంత్రం 8 సంవత్సరాల బాలిక మీద లైంగిక దాడి జరిగిందని చెప్పి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. చాలా అమానుషికరమైన సంఘటన. వెంటనే మన కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు స్పందించి గన్నవరం డిఎస్పీ చలసాని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడం జరిగింది. దర్యాప్తులో తెలియని విషయాలు ఏంటంటే బాలిక యొక్క మేనమామ వరుస అయ్యే చాన్ భాషా అనే 30 సంవత్సరాల వ్యక్తి ఆ పాపని బెదిరించి వినాయక చవితి దగ్గర నుండి కూడా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, అలానే ఇంట్లో చెప్తే చాకుతో పొడుస్తానని చెప్పి బెదిరించాడని చెప్పి ఆ దర్యాప్తులో తేలిన సంగతులు. దర్యాప్తు అనంతరం ఈరోజు గన్నవరం డిఎస్పీ గారు ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టుకి తరలించడం జరిగింది. ఈ దర్యాప్తులో తేలిన విషయాలను బట్టి ప్రతి ఆడపిల్ల తల్లి తండ్రి కూడా వాళ్ళ ప్రవర్తన విషయంలోనూ వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో ఏం చేస్తున్నారో విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే విషయాల మీద చిన్నపిల్లలకి పూర్తిగా అవగాహన కల్పించాలని చెప్పి మా పోలీస్ శాఖ తరపు నుంచి మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. వరంగల్ జిల్లా ప్రజానాయకుడు కొండ మురళీధర్రావు జన్మదినం సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీరామ్ రాజేష్ ఆధ్వర్యంలో సుబేదారి బాల సదనంలో గేమ్స్ కిట్స్ హన్మకొండ ప్రాంతంలోని శిశు గృహలో పసిపిల్లలకు డ్రెస్లు, బెడ్స్, టవల్స్, మిల్క్ పౌడర్, దుప్పట్లు, డైపర్లు, ఆట బొమ్మలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ కొండ మురళి అంటే పేద ప్రజలకు అండ, కొండ మురళి గారి సిద్ధాంతం పేద ప్రజలకు తోడుగా ఉంటూ అన్ని విధాలుగా ఆదుకోవడం అన్నారు. వారి స్ఫూర్తితో వారి జన్మదినం సందర్భంగా శిశు గృహాల్లో పసిపిల్లలకు డ్రెస్లు, బెడ్స్, కాఫ్స్, టవల్స్, మిల్క్ పౌడర్స్, దుప్పట్లు, డైపర్లు, ఆట బొమ్మలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బత్తుల నవీన్, బూర హరి, మాధవి, జంప తదితరులు పాల్గొన్నారు. ఆదేశం మేరకు ఈరోజు మీ అందరికీ కూడా ఇట్లా పంపించండి. మీ బ్యాట్, బాల్ ఇవన్నీ అంటే అందరు కలిసి ఆడుకోండి. అందరికి అది వర్షిత years నుంచి 18 years వరకు తీసుకోదా అన్న బాబు డిమాండ్ ఎక్కువ బర్త్డే కదా బయట ఏదో అది కాదు. చిన్నపిల్లలు కదా మురళి సార్ ఏమంటారు, చిన్నపిల్లలకు వీళ్ళ సహాయం చేయాలి, పేదోళ్ళకు అనాథలకు చేయాలి. ఉన్నోడికి పెట్టి చేయమవుతారు, రోడ్డు అన్నదానం పెట్టి చేయమవుతుంది. ఏం వీళ్ళకి టవల్స్ కూడా తెచ్చిన చలికాలం కదా కట్టుకోవడానికి మంచిగా ఉంటుంది కాదు. బాగుందా బాగుందా ఏమిటి బెడ్ ఇగో
ఓకే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.